వైపర్‌తో అనమాట. ఇక్కడ మనం తీసుకున్న వైపర్‌కి 2 వైపుల నుంచి కూడా పాత సాక్స్‌ని తొడగాలి. ఇక్కడ మనం తీసుకున్నది పాత సాక్స్‌లు కాబట్టి కొంచెం లూజ్‌గా అయిపోయి ఉంటుంది. అంటే మనము సాక్స్‌ని తడిగిన తర్వాత కొంచెం లూజ్‌గా ఊడిపోయినట్లుగా ఉంటుందనమాట. అలా ఉండకుండా ఉండటం కోసము సాక్స్‌ని వేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్‌తో టైట్ చేసుకోవాలి. అండ్ టైట్ చేసుకుంటే అది ఇంకా కదిలిపోకుండా ఇలా ఉంటుందనమాట. ఇంకా దీనిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే బెడ్‌రూమ్‌లో గానీ, కిచెన్‌లో గానీ షెల్ఫ్‌ల పై వరకు అంటే సీలింగ్‌కి ఆనుకొని ఎత్తు ఎక్కువగా ఉంటున్నాయి కదా! ఇలాగ ఉన్న షెల్ఫ్‌లకి పట్టిన బూజు గానీ, దుమ్ము కానీ దులపాలంటే కొంచెం కష్టమవుతుంది. అంటే స్టూలు, కుర్చీ ఇలాంటివి వేసుకొని మనం దులపాల్సొస్తుంది. అలాంటి టైంలో అవి కొంచెం జరిగినా సరే మనం భయంగా ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక వైపర్‌కి సాక్స్‌లనేది తొడిగించుకొని మనం క్లీన్ చేయటం వలన అక్కడ షెల్ఫ్‌లో ఉన్న డిజైన్‌లో ఉన్న దుమ్మును కూడా మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఇలా షెల్ఫ్‌లనే కాకుండా ఇంకా సీలింగ్‌కి ఉన్న బూజు, దుమ్ముని కూడా మనం ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఎంత డస్ట్ ఉన్నది ఈ సాక్స్‌లకనేది చూసుకోవచ్చు.